వ్యవసాయం అంటే ఎవరైనా వామ్మో అంటారు. పంటలు సాగు చేయటం కన్నా కూలికి పోవటం మంచిదని అనుకుంటున్నారు. కానీ కష్టకాలంలోనూ అధిక దిగుబడులు సాధిస్తూ అబ్బురపరుస్తున్నాడు రైతు. రసాయన ఎరువుల జోలికి పోకుండా స్వయంగా సేంద్రియ ఎరువుల్ని తయారు చేసుకుంటూ వ్యవసాయం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఇది జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం మెట్లచిట్టాపూర్ గ్రామం. ఈయన పేరు రాజరపు భూమేశ్వర్. వ్యవసాయం దండగా అనుకుంటున్న చాలా మంది రైతులకు సేంద్రియ ఎరువులతో మంచి దిగుబడులు వస్తాయంటున్నారు. చెప్పడమే కాదు, స్వయంగా సేంద్రియ ఎరువులను తయారు చేసుకుని వాడడం ద్వారా పంట సాగులో లాభాలు సాధించవచ్చంటున్నాడు. తనకున్న 7 ఎకరాల్లో పసుపు, వరి, మొక్కజొన్న, కంది, కూరగాయల పంటలను వేశాడు భూమేశ్వర్. ఈ పంటలకు డ్రిప్ పద్ధతి ద్వారా నీరందిస్తున్నాడు. పంటకు తానే స్వయంగా తయారు చేసిన సేంద్రియ ఎరువును వాడుతున్నాడు. వేపపిండి, వర్మ కంపోస్ట్, వేప నూనె, ఆవు మూత్రం, ఆవు పేడతో తక్కువ ఖర్చుతో ఎరువులు తయారు చేసి వాడుతూ అధిక దిగుబడులు సాధిస్తున్నాడు. 3 సంవత్సరాల నుంచి సేంద్రియ వ్యవసాయం చేసుకుంటూ అన్ని రకాల పంటలు పండిస్తున్నాను. ఈ పెట్టుబడి లేని వ్యవసాయం మొదలు పెట్టాను నేను. వరి కానీ, మక్క కానీ, పసుపు కానీ, మినుము, జొన్న ఇలాంటి పంటలన్నీ సక్సెస్ఫుల్గా పండినాయి. యూరియా కానీ, అడుగు మందు కానీ, రసాయనాలు కానీ, కెమికల్స్ కానీ వాడకుండా పండిస్తున్నాను కాబట్టి రేటు కూడా ఒక 500-1000 రూపాయలు నాకు మార్కెట్లో కూడా ఎక్కువ నస్తున్నాయి. రసాయనిక ఎరువుల వాడకంతో భూసారం దెబ్బతిని పంట దిగుబడి తగ్గుతుందని చెప్తున్నాడు భూమేశ్వర్. రసాయన ఎరువులతో 1 ఎకరం సాగుకు 20,000 ఖర్చు వస్తుందని, అదే సేంద్రియ ఎరువులతో అయితే కేవలం 3,000 రూపాయలతో పంటను సాగు చేయొచ్చంటున్నాడు. ఈ పురుగు వస్తే నీమాస్త్రం కానీ, బ్రహ్మాస్త్రం కానీ ఇలాంటి డ్రిప్తోనే అందిస్తున్నాను. ఆవు మూత్రంతోని, ఆవు పేడతోని నేను సాగు చేస్తున్నాను కాబట్టి 1 రూపాయి ఖర్చు లేకుండా నేను వ్యవసాయం చేయడం మొదలుపెట్టినాను. పండించే పంటలు కూడా మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. ఆవు వ్యర్థాలను పంటకు పిచికారీ చేయడం ద్వారా పంట ఆరోగ్యంగా ఎదిగి దిగుబడి కూడా ఎక్కువగా ఉంటుందంటున్నాడు భూమేశ్వర్.